తన ఇంటిపై జరిగిన దాడి వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఉన్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వారి ఆధ్వర్యంలోనే తన ఇంటిపై దాడి జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని విమర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంబటి చేసిన ఆరోపణలపై అధికార పార్టీలోనూ స్పందనలు వస్తున్నాయి. ఈ వ్యవహారం మరింత రాజకీయ వేడిని పెంచుతోంది. ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి ఎవడాపలా అదే ఏదైనా జరిగితే ఆపేసేవాళ్ళు, టకటక పోలీసు వచ్చేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రే మానిటర్ చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేషే మానిటర్ చేశాడు. ఇది సమాజానికి మంచిదా అని అడుగుతా ఉన్నా. నేను విఘ్నులు అయినటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మా పార్టీ వాళ్ళే అవసరంలా. ఆలోచించండి, బుర్రలు పెట్టి ఆలోచించండి. ఏంటండి ఆ జరిగినంత సేపు ఆల్ వీడియోస్, ఆల్ టీవీస్ లైవ్ ఇస్తున్నాయి. ఒక టీవీ అని చెప్పను, సాక్షే కాదు, అన్ని టీవీలు లైవ్ కెమెరాస్ వస్తున్నాయి. అది ఒక పక్కన నా ఇల్లు, ఒక పక్కన నా ఆఫీసు, మధ్యలో జనం, పెట్రోల్ బాంబులు, లాఠీలు, రాడ్డులు, కొట్టటాలు, నిప్పు పెట్టటాలు. చూసేవాళ్ళకి ఏమనిపించింది? అసలు ఈ అంబటి రాంబాబుని చంపేస్తారా, వదిలేస్తారా? దిస్ ఇస్ ద సస్పెన్స్. అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల వాళ్ళు చంపలేదు. చంపిన దిక్కేముంది? చంపితే ఇవాళ 4 రోజులు దాటిపోయి ఉండేది అంతే. ఇంత ఘోరమైన, అన్యాయమైన, అక్రమమైనటువంటి దాడిని ప్రజలు సహిస్తారా? సరే, దాడి అయిపోయింది. ఏం కేసు పెట్టారు? ఏం కేసు రిజిస్టర్ చేశారు? పోలీస్ యంత్రాంగం నథింగ్. స్టేషన్ బెయిల్ అంటే నా మీద మాత్రమే చట్టం పనిచేస్తుందా? నా మీద దాడి చేసిన వాళ్ళ మీద చట్టం పనిచేయదా? ఏం చంద్రబాబు నాయుడు గారిది? ఇదేనా నీ గవర్నెన్స్? ఇదేనా నీ పరిపాలన? దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత లేదా నీకు భవిష్యత్తులో? వాళ్ళు లేదనుకుంటున్నాము. ఖచ్చితంగా ఒకరోజు వస్తాను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేను మరోసారి చెప్తున్నా మీ అందరి సమక్షంలో మీడియా ద్వారా, నేను తిట్టని మాటలు తిట్టినట్టు రాశారండి. కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టాను రాశారు. చంద్రబాబు నాయుడు కులం పెట్టి తిట్టాను రాశారు. ఏమన్యాయమండి ఇది? నా ఇంటి మీదకి వచ్చి నా కులం పేరు పెట్టి తిట్టారు మహిళల్ని. ఇది ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? మీరు కులాలను రెచ్చగొడుతుంది మీరా, మేమా? కులాలను రెచ్చగొట్టి ఏమి సాధిద్దామని అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు, మీ పతనం ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి. శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటాను అనేటువంటి భ్రమ నుంచి బయటకు రండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చర్చ జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, అక్రమం జరుగుతూ ఉంది అనే విషయం మీద ఇప్పటికైనా పునరాలోచించుకోమని మనం చేస్తాం. ఇప్పటికీ నేను డిమాండ్ చేస్తున్నా, నా మీద దాడి చేసిన వారు, నా ఇల్లు పగలగొట్టిన వారు, నా ఆఫీస్ పగలగొట్టిన వాళ్ళు, నా కార్లు పగలగొట్టిన వాళ్ళు, నా ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టకపోయావా, యాక్షన్ తీసుకోకపోయావా, అనుభవిస్తావు చంద్రబాబు, లోకేష్, గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. ఇంటెన్షనల్ గా కేసులు లేకుండా చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో. అనుభవిస్తారు మీరు, గుర్తుపెట్టుకోండి. నా నినాదం ఇదే. నా మీద ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే అన్యాయం చేశారో వారి మీద కేసు పెట్టకోకుండా మీరు ఇలాగే ఉంటే దీనికి మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి నుండి ఎక్కడికి పోరు. మీరు ఏదో భయపెట్టాలనుకుంటున్నారేమో మమ్మల్ని. మీరు భయపెడితే భయపడటానికి సిద్ధంగా లేము, మొండికి వేసి కూర్చున్నామని కూడా మనం చేస్తున్నాం. మీ ఎర్ర బుక్కులు, పిచ్చి బుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవని కూడా మనం చేస్తున్నాం. ఇంతకన్నా ఏం చేస్తారు? మీరు జైల్లో పెట్టారు, పోలీసుల చేత కొట్టించడానికి ప్రయత్నం చేశారు, ఒక కేసులో బెయిల్ ఇస్తూ ఇంకో కేసులో పెట్టారు. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంతకన్నా చేసింది ఒకటే, మీరు చంపేయాలి అంతేగా. ఉత్తరాంధ్ర నుంచి నాకు బలంగా, మద్దతుగా, ప్రేమతో, అభిమానంతో, వాలంటరీగా ఎవరు పిలవకోకుండానే కాపు సమాజం మొత్తం కదిలి వచ్చినందుకు నిజంగా నా జీవితాంతం రుణపడి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో. కష్టకాలంలోనే పలకరిస్తారు. లోకేష్ రెడ్ బుక్ని మా కుక్కలు కూడా లెక్క చేయవని అదే స్టాండ్ నాది. ఇప్పటికీ కూడా నా స్టాండే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త స్టాండు కూడా లోకేష్ రెడ్ బుక్ని కుక్కలు కూడా లెక్క చేయవు. అవసరమైతే జైలుకి వెళ్తాం, జైళ్లు నింపుతాం ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా కాసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.